హలో ఫ్రెండ్స్, మరైతే మనం ఇప్పుడు హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే సో మనని వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఫాస్ట్. హే గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మనం అత్తిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. తర్వాత రేపు మార్నింగ్ మూన్నార్ అంతా ఎక్స్ప్లోర్ చేసి భయ్యా చూపిస్తారు. సో దగ్గరుండి ఎవ్రీ ప్లేస్ చూపిస్తాము, ఎవరు కూడా మిస్ కావద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. హే గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ ద అప్డేట్స్. అంత పాటు ట్రావెల్ ఇంక్లూడ్ అయితే వచ్చి ఎక్కడో స్టార్టింగ్ లేకడ అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి వెనకైతే నడుచుకుంటూ వస్తున్నాడు. సో చూద్దాం. మొత్తానికైతే స్టేషన్కి వచ్చేసాం. జై బాలయ్య. జై బాలయ్య. మొదటి తప్పే దొరికిన మహేష్. హాయ్ బ్రో, యువర్ నేమ్? మహేష్. మహేష్, నైస్ టు మీట్ యు బ్రో. దారిలో బాలయ్య పేరు చెప్తే ఆపేశారు ఇన్ని. అయితే వరకు బాలయ్య సాస్ మామూలు లేరనమాట. అప్డేట్ ఏంటి బ్రో? మరి మనకి ఇక్కడ నుంచి మనం అయితే అత్తిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్తాము. సో అత్తిపల్లి వాటర్ ఫాల్స్ నుంచి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడ మనకి టైం ఉంటే వచ్చేసల్ వాటర్ ఫాల్స్, చెర్ప వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అక్కడ. అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి బ్యాక్ టు కొచ్చి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం చెలగుడి స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. పెద్దగొండ అక్కడ బస్ ఎక్కబోతున్నాం అనమాట మనం. ఇప్పుడైతే మనము చాలికుడి కదా. సో చాలికుడి దగ్గర అయితే బస్ అయితే ఎక్కామన్నమాట. సో ఇక్కడ నుంచి ఎక్కడ దగ్గర మన డ్రాప్ అత్తిపల్లి వాటర్ ఫాల్స్, బాహుబలి వాటర్ ఫాల్స్. గాయ్స్, మొత్తానికైతే బస్సుని అయితే దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏ బస్సు ఎక్కాలో చూద్దాం. చిలకూడి దగ్గర నుంచి అయితే అత్తిరపల్లి దగ్గరికి అయితే మనకి ఇక్కడ నుంచి అయితే బస్సెస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి చలకూడి బస్ స్టేషన్. ఓకే గాయ్స్, మొత్తానికైతే బస్ ఎక్కేసాం అనమాట. డైరెక్ట్ పోయి అత్తిరపల్లి దిగుదాం. వాటర్ ఫాల్స్ చూసుకొని కవర్ చేసుకుని హ్యాపీగా తిరిగి వచ్చేద్దాం. అత్తిపల్లి బ్రో. నాకు అర్థం కాలేదు సార్. పల్లియా? పల్లిలయ్యా? అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. అత్తరపల్లి. అత్తిపల్లి నిజంగా పల్లియేనా లేకపోతే అది? చూసారా సార్ డబుల్ యాక్షన్. అత్తరపల్లిని మనం పల్లి చేద్దాం. పల్లికి వెళ్ళి ఫన్నీ థింగ్స్ చేసి ఫన్నీగానే తిరిగి వద్దాం. ఓకే, స్టే ట్యూన్. Finally we reaches to the అత్తిరపల్లి వాటర్ ఫాల్స్. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అయితే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చిన్న స్క్రీన్ అయితే చూడండి అనమాట. అది మ్యాటర్. సో మనైతే వెజిటేబుల్స్ దగ్గర సారీ ఫ్రూట్స్ ఏవో తీసుకుంటున్నారు అనమాట. సో ఫ్రూట్స్, కట్టెడ్ ఫ్రూట్స్. ఫ్రూట్ అమ్మ ఫ్రూట్, కారం లేని పచ్చళ్ళగా ఇది మన దృష్టిలో నథింగ్. బట్ దీస్ ఆర్ నాట్ ద డ్రై ఫ్రూట్స్. ఓకే, మొత్తానికి ఏ కాయ బ్రో అది? కాయ అదే ఏ కాయ? మామిడికాయ. మొత్తానికి అత్తరపల్లి ఫాల్స్ వచ్చి ఒక కాయ అయితే తీసుకున్నాం. అది ఏ కాయ అనుకుంటున్నారా? మామిడికాయ. పుల్ల ఉంటది, కారం వేసి కారంగా చేశారు. కానీ దీన్ని తీగగా మర్చినట్టు ఎవరు అనుకోకండి, ఎందుకంటే ఇది ఎప్పుడు పుల్లగానే ఉంటుంది. సో గాయస్, స్టడీగా వెళ్తున్నాం మామిడికాయ తినుకుంటూ. ఓన్లీ క్యాష్ అంట. ఓన్లీ క్యాష్ పే కడుతూ. గాయస్, వీడియో కెమెరాస్కి అయితే ఇక్కడ ఛార్జెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే నార్మల్గా పెడుతున్నాడు, చూడండి. కానీ మనది వీడియో కెమెరా అయితే కాదు, జస్ట్ ఫోన్ అనమాట. సో ఫోన్ కాబట్టి సో సైలెంట్గా వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి బ్యాగ్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో టూరిస్టులు ఎవరైనా వెళ్తే సో డోంట్ వరీ, ఇక్కడైతే మనకి లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్ లాకర్లో పెట్టడానికి ఫర్ బ్యాగ్ వచ్చేసి 10 రూపీస్ అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ వాటర్ బాటిల్స్ ఉంటే వాటికి 10 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ వాటర్ బాటిల్స్ వచ్చేసి మీకు రీఫండ్ అవుతాయి. బ్రో అది వాటర్. అవును బ్రో. గో. స్కైయా కాదు, కనిపిస్తుందా? ఏది? ఇక్కడికి నాకు ఇక్కడికి చీమదు, చీమ. ఓ మై గాడ్. పెద్ద చీమ. ఓకే ఓకే. ఎవరు నువ్వేనా? పైన ఉంది. కాదు కాదు నువ్వే కదా. నేనే. చీమ 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 చీమ. అదేంటి బ్రో మాట్లాడ సైలెంట్గా వెళ్ళిపోతావు? మాట్లాడు. ఒంటరి వాడిని నేను. చెల్లరే చెల్లరే చెల్ చెల్లరే చెల్లరే చెల్ చెల్లరే చెల్లరే చెల్ చెల్ చెల్లరే చెల్లరే చెల్ చెల్లరే చెల్లరే చెల్ చెల్లరే చెల్లరే చెల్ చెల్. సో గైస్ ఇప్పుడు వచ్చినప్పుడు అయితే క్రేజీ థింగ్ జరిగింది అనమాట. బస్సులో కూర్చున్నాం, హ్యాపీగా కూర్చుని అయితే వచ్చినాం. కాకపోతే నా బ్లూటూత్ అయితే పోయింది వచ్చేటప్పటికి. చెవిలోనే ఉన్నట్టే ఉంది, కానీ జేబులో మాత్రం ఎక్కడ జరిపోయిందో తెలియదు, పడిపోయింది. వావ్, ఫాల్స్. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ డ్రాయింగ్ అయితే క్రేజీగా ఇస్తున్నారు కదా. నిజంగా హ్యాండ్ అంతే, హ్యాండ్ క్రాఫ్ట్. కానీ పిచ్చుకల సౌండ్తో పాటు వాటర్ ఫాల్ సౌండ్ కూడా క్రేజీ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి అయితే ఎక్కినప్పుడు కిందకి దిగుతున్నాం, చూసారా? ఇది చూడండి దారి. మహేష్ అనే మా బాట అన్ని ఆయన ముందు నడుస్తూ వెనకాల నడుస్తున్నాం. అవునా? అంతే. I gonna follow you. I gonna follow you. I gonna follow you. I gonna follow you. I gonna ఫోన్ పట్టుకెళ్ళిపోయి అప్పుడు అయిందా? బాగైందా? అప్పుడు వాడడానికి ఎలా I gonna follow. కానీ దీని ట్రాక్ టైప్ లో ఉంది కదా. ప్రీవియస్ లోనే బాడీస్ తీసుకెళ్ళడానికి బాడీ పడుతుంది. ఇది Bodies ఒక టైంలో ఆత్రిపల్లి వాటర్ ఫాల్స్ అనేది సూసైడ్ స్పాట్. ఇది ఓహో. కొన్ని వేల మంది చనిపోయారు ఈ పైనుంచి దూకి. చాలా మంది చనిపోయారు. సో వాళ్ళని క్యారీ చేయడం కోసం అని చెప్పి ట్రోలీ చేశారు. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమంది మనకి డిసేబుల్ పీపుల్స్ వస్తారు కదా, వికలాంగులు. సో వారిని తీసుకెళ్ళడం కోసం అని చెప్పి మళ్ళీ దీన్ని మార్చారు. వా ఓకే. ఎందుకంటే ఇప్పుడు గమని ఇది అప్పట్లోనే ట్రాక్ వేసినప్పుడు ఏంటంటే బాడీస్ని తీసుకెళ్ళడానికి కట్ట మోసుకుని వెళ్ళేవారు కాదన్నమాట. సో అప్పుడు ట్రోలీ పెట్టుకుని ట్రోలీలో చూసుకుంటూ వెళ్ళేవారు. తర్వాత దీన్ని ఇలా మార్చారు. ఇక్కడ ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తారు. ఇంకా డిసబుల్ అంగవైకల్యంగా వచ్చే వాళ్ళని కూడా నార్మల్గా తీసుకొస్తున్నారు తప్ప ఇంక ఇది యూజ్ చేయట్లేదు. ఇంకా ఆడిపోయింది ఇంక ఇది. ఓహో, దీనికి ఇంత హిస్టరీ ఉందా? అత్రిపల్లి వాటర్ ఫాల్స్ ఒకప్పుడు సూసైడ్ స్పాట్, చాలా మంది చనిపోయారు. మనకి కొడైకెనాల్లోని మంజుమల్ బాయ్స్ మూవీ చూసారా? కొడైకెనాల్లో చూసారు కదా, అందులోనే వాడు అలా చచ్చిపోయాడు. అలాగా ఇక్కడ కూడా అప్పట్లో టన్నెల్స్ ఉండే అనమాట, బాటమ్ కిందకంట. అలా పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అత్రిపల్లి వాటర్ ఫాల్స్ అనేది మనకి ట్రెక్ చేసుకుని కిందకి వెళ్తున్నాం మనం వ్యూ చూడడానికి. అసలు వే అది కాదు. మనం ఎక్కడైతే పై నుంచి అంటే ఆన్ ది వేలో రోడ్డు మీద వస్తుంటే వ్యూ చూసాం, గుర్తుందా? పై వ్యూ చూసాం. ఆ వ్యూ నుంచి ఎదరికి వస్తే అక్కడ అసలైన వ్యూ కిందకి నడుచుకుంటూ వచ్చేదన్నమాట, అడవి మధ్యలో నుంచి. అంటే అడవి అంటే ఎంత అడవి చెప్పాలంటే, మల్లెటూరు ఫారెస్ట్ ప్లాంటేషన్ అంటారు దీని అంతా కూడా. ఇప్పుడు మనం ఏదైతే బస్ దిగామో అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే వాల్పరి రూట్, కోయంబత్తూర్ కి కనెక్ట్ రూట్ అది. అక్కడ మనం రోడ్డు పక్కన ఏనుగులు బైసన్స్ చూడొచ్చు. సో ఫ్లో కూడా బాగానే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఫ్లో లేదు, ఇప్పుడు ఫ్లో చాలా బాగుంది. అట్లా ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్. వర్షాలు పడింది ఇప్పుడు, నిన్న రాత్రి కూడా వర్షం పడినట్టుంది. రాత్రి ఎప్పుడు పొద్దున 8 వరకు నాన్ స్టాప్ పడుతూనే ఉంది. నేనైతే వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము ఎలారా బాబా అని చెప్పి ఇది అయిపోయింది. నేనైతే వర్షాలు పడినప్పుడే బాగుంటుంది. మీరు చూస్తే కనుక అక్కడ అత్రిపల్లి వాటర్ ఫాల్స్ అనేది అస్సలు వ్యూ చూడాలంటే జూలైలో ఎవరు ప్లాన్ చేసుకున్నా, అంటే వర్షాలు పడితే కొంచెం చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే వర్షం పడినప్పుడు మనకి ట్రావెలింగ్ ఎలా చిరాకుగా ఉంటుందో, రావడానికి తిరగడానికి ఎక్కడానికి జారుడుగా ఉంటుంది, కొంచెం చిరాకుగా ఉంటుంది. కాకపోతే అసలు వ్యూ అత్రిపల్లి వ్యూ చూడాలంటే
జూలైలో ప్లాన్ చేసుకుంటే మైండ్ నిజంగా మైండ్ పోద్ది. ఇక్కడ వరకు వాటర్ చేస్తుంది, ఇక్కడ వరకు ఎవరిని అలౌ చేయరు, వాటర్ ఫిల్ అయిపోతుంది. ఓకే. రాళ్ళు మొత్తం ఇదంతా నిండిపోద్ది, అక్కడతో లాస్ట్ ఇంకా ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి. ఓకే. అది జస్ట్ 1 వీక్ ఉంటుంది ఫ్లో, తర్వాత గ్రాడ్యువల్ డిక్రీజ్ అయిపోద్ది. తర్వాత యాక్చువల్ గా మనకి హట్ ఉంది కదా, హట్ వరకు వాటర్ వస్తుంది, మొత్తం నిండిపోద్ది. మీరు మన పేజ్ ఓపెన్ చేస్తే కేరళ మెమరీ ట్రావెల్స్, అందులో ఒక పింగ్ చేసి పెట్టాను ఒకటి వీడియో. క్రేజీ చైతన్య కుర్రోడు వచ్చాడు, మనోడు చూసాడు, మొత్తం ఫ్రెండ్స్ వచ్చారు, మొత్తం ఫ్లో ఉంటది. ఇలాగ 2 పాయల కింద కాదు, మొత్తం ఫ్లో ఉంటది. అది అసలు వ్యూ. ఏ ఊరుకో బ్రహ్మణ్, ఏ సీజన్ లో చూడొచ్చు ఎప్పుడో తెలుసా? బాహుబలి సినిమాలో. కామెడీ చేస్తున్నావా? అంటే ఏమంటారు, అవునా కాదా? అక్కడ మనకి స్టోన్ కనిపిస్తుంది కదా, అక్కడే శివలింగం పెట్టిన స్పాట్ అదే యాక్చువల్ చెప్పాలంటే. అప్పుడు ఇంకా ఫ్లో, అప్పుడు ఇంకా ఫాస్ట్ గా వచ్చింది. యాక్చువల్ బాహుబలి మూవీ అనేది 2 స్పాట్స్ లో తీసారు, ఒకటి ఇక్కడ, ఇంకొకటి మహారాష్ట్రలో కూడా తీసారు. బట్ ఆ శివలింగం వ్యూ అనేది ఇక్కడ చెప్తున్నారు చాలా మంది. సో అంటే మనం క్లియర్ గా చూస్తే అందులో తమన్నా సాంగ్ ఉంటది కదా, అదేమో మహారాష్ట్రలో తీసారంట. ఆ శివలింగం తీసి పెట్టిన వ్యూ అయితే ఇక్కడ తీసారనమాట. మీరు ఆ మూవీలో చూస్తే హట్ ఉంటది, ఆ హట్ కూడా మనకి కింద ఉంటుంది, మన కిందకి వెళ్తే చూపిస్తాను మీకు. ఓకే. అంటే ప్రభాస్ గారు ఆ శివుడు వేషంలో అదే ఆ క్యారెక్టర్ లోని మధ్యలోంచి శివలింగం పట్టుకుని నడుచుకుని వచ్చి పెట్టింది అదనమాట. నయాగరా వాటర్ ఫాల్స్, సెకండ్స్ నయాగరా వాటర్ ఫాల్స్ ఇది. సో చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ నుంచి కొంచెం ముందు కూడా వెళ్ళి ఒకసారి చూద్దాము. చెర్పా నుంచి వాచిచల్ నుంచి వచ్చే ఫ్లో అంతా కూడా ఇట్లాగే వస్తుంది, ఇట్లా వచ్చి ఇక్కడ ఫ్లో అయిపోయి కింద మనకు వాటర్ ఫాల్స్ ఫ్లో అయిపోయాక ఇంకా అక్కడ నుంచి యథావిధిగా ఎవ్రీ ప్లేస్ లైక్ ఇక్కడ మీరు చూస్తే మనకి ఇరిగేషన్ అంటే లైక్ ఫార్మింగ్, మనకి పామ్ ఉంటుంది, పామ్ ట్రీస్, పామ్ ప్లాంటేషన్స్ కావచ్చు, లేకపోతే రబ్బర్. సో వాటికి వాటర్ అంతా కూడా సో ఫార్మింగ్ పర్పస్కి ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి వెళ్తుంది అన్నమాట. చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కూడా ఈ వాటర్ని యూజ్ చేసుకుంటారు. ఓకే. యా. ఇదే చూసారు కదా వాటర్, మనమైతే వెళ్తున్నాం అనమాట. సో గాయ్స్, సో మీకు వ్యూని దగ్గర నుంచి చూపేయాలని చెప్పి చెట్లం పద్దల్లో నుంచి వెళ్తున్న బాబు. ఫ్రెండ్స్, ఈ ట్రిప్లో డే 1 థీమ్ సాంగ్ వచ్చేసి మన జల్సా సినిమాలో నుంచి చెలవర చెలవర చెల్ అనమాట. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. చలోర చలోర చల్, చలోర చలోర చల్, చలోర చలోర చల్ చల్, చలోర చలోర చల్, చలోర చలోర చల్, చలోర చలోర చల్ చల్. బాహుబలి వాటర్ ఫాల్స్ అయితే అప్పర్ నుంచి అయితే కవర్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే కిందకైతే వెళ్తున్నాం అనమాట. కిందకి వెళ్ళక చూద్దాం ఎలా ఉంది ఏంటిది అనేది. స్టే ట్యూన్. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే కిందకు ఉంటుంది ఇంకా మనకి. సో కిందకి వెళ్ళాక చూద్దాం. మీకు అయితే వాటర్ ఫాల్స్ కొంచెం కనపడుతున్నట్టుంది, కనపడాలా వద్దా అన్నట్టు దర్శనం ఇస్తున్న వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి అయితే. సో లెట్స్ గో ఫాస్ట్. దారి చూసారా, మస్తు అంటే మస్తు క్రేజీగా ఉందన్నమాట. సో కిందకి వెళ్ళాక చూద్దాం. గాయ్స్, లొకేషన్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా చిన్న స్క్రీన్లో, క్రేజీ ఉంది. గాయ్స్, వాటర్ ఫ్లో అయితే చూసారా ఎంత క్రేజీ అయితే ఉందో బ్యాక్ సైడ్. ఓకే, 3, 2, 1 గో. దీవరా గజర సాయబారా తారరా తారరా.
ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మరి అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ వెళ్తున్నాం. ఎక్కడికో నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళి చెప్తాను. స్టే ట్యూన్డ్. అండ్ ఆల్సో గాయ్స్, సో చూసారు కదా మేము చేసిన పనులన్నీ కూడా మస్తు క్రేజీ ఉన్నాయి కదా. సో ఇఫ్ యూ లైక్ దెమ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అత్తరపల్లి సో కాల్డ్ బాహుబలి వాటర్ ఫాల్స్ విజిటింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము వెంటనే వెళ్ళి చికెన్ బిర్యానీ అయితే తిన్నాం అనమాట. సో క్రేజీ ఫీలింగ్ డార్లింగ్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మేము వచ్చేసి కేరళ స్పెషల్ సూప్, ఐ మీన్ పాయసం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లోకి వచ్చేసి నాన్ రోటీస్ నంచుకొని తింటే ముందు చూడండి డార్లింగ్స్, ఆహా అనాల్సిందే. ఎవరైనా కేరళ వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. Stay tuned for more updates and thank you. Like, share and subscribe.